ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు బహుసూటిగా మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము ద్వారా కొన్ని వచనాల ద్వారా మనతో మాట్లాడాడు. ఎవరైతే దేవుని పిల్లలైన వారు ఏ విధంగా అభిషేకాన్ని పొందుకుంటారో, దేవుడు ఈ భూమి మీదకి తన పిల్లల్ని అభిషేకించడానికి వచ్చాడని గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజున అదే మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము ద్వారా దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఆ మాటలు ఆలకించి ఆ మాటలు విని అనేక మందికి షేర్ చేద్దాం, దేవుని దీవెను పొందుకుందాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం, ఆ దినమున నీవు నా యొద్దకు పోయిన తరువాత బెన్యామీను సరిహద్దుల్లో సెల్సాహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడదరు. ఇక్కడ సేవకుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు నిన్ను ఇష్టపడి అభిషేకిస్తున్నాడు, నీకు ఒక స్వాస్యాన్ని ఇవ్వబోతున్నాడు కనుక నీవేం చేయాలంటే, నీవు అభిషేకం పొందుకున్న తర్వాత అభిషేకాన్ని నువ్వు పొందుకోవడానికి నీకు ఒక స్థలాన్ని ఏర్పరుస్తున్నాడు దేవుడు. ఈ దినమున ఎప్పుడు? ఇప్పుడే. ఈ దినమనగా ఎప్పుడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చింది. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సాహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడదురు. వారు నీవు వెతకబోయిన గార్భాలము దొరికినవి. నీ తండ్రి గార్భారం కొరకు చింతింపక నా కుమారుని కనుగొటకే నేనేమి చేతునని నీ కోసం విచారించదని చెప్తున్నాడు. ఈ రోజున విచారము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సమూయేలు ఎందుకు వచ్చాడు? ఇక్కడ కారణం ఏంటి? సమూయేలు వచ్చిన కారణము తన గార్భారం, అంటే ఆ గాడిదలు తప్పిపోయినాయి అని చెప్పి ఎక్కడెక్కడో వెతుక్కుంటూ దైవ సేవకుడి దగ్గర దేవుని దగ్గరకు వచ్చాడు, పరిష్కారం కోసం వచ్చాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సేవకుడు చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు ఈ దినమునే, ఈ రోజే దేవుడు నిన్ను అభిషేకించాలని ఆశపడుతున్నాడు. ఏ రోజు? ఈ రోజే నిన్ను అభిషేకించాలని దేవుడు ఆశపడుతున్నాడు అంట. అప్పుడు ఇప్పుడు కాదు, ఈ దినమున నువ్వు వెళ్ళిపోయినప్పుడు బెన్యామీను సరిహద్దుల్లో సెల్సాహాలో 2 మనుషులు కనపడతారు. ఎవరు కనపడతారు? 2 మనుషులు మీకు కనపడతారు. ఆ 2 మనుషులు ఏం చేస్తారంటే, రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడదురు. వారు నీవు వెతకబోయిన గార్భారము దొరికినవి. ఏమని చెప్తారు? ఆ 2 నీకు దొరికినవి. నువ్వు ఏవైతే పోగొట్టుకున్నావో అవి దొరికినవి, కానీ నీ తండ్రి నీ కోసం విచారపడుతున్నాడు. ఏంటి? నీవేమనుకోండి, ఇప్పుడు కుమారుడు ఏమనుకుంటున్నాడు? నా తండ్రి యొక్క గాడిదలు తప్పిపోయినాయి, నేను వెతకడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? వెతకడానికి వెళ్ళాడు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? కుమారుడు గురించి ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు, విచారపడుతున్నాడు. నీకు తండ్రి అని అక్కడ 2 మనుషులు చెప్తున్నారంట. ఎవరికి చెప్తున్నారు? సౌలుకు చెప్తున్నారు. ఈ రోజున చాలా విలువైన దేవుడు మాట, చాలా విలువైనది. ఎందుకంటే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇంతటి మహాభాగ్యాన్ని ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, ఈ రోజున మనతో దేవుడు బహు సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. బహు విలువైన మాట. అక్కడ తండ్రి కోసము, తండ్రి యొక్క తప్పిపోయిన వాటి కోసము విచారం చేస్తున్నాడు. ఎవరు? అక్కడ తండ్రి, అక్కడ కొడుకు. ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, నువ్వు నీ గాడిదలు దొరికినవి కానీ నా కుమారుడు రాలేదని చెప్పి తండ్రి విచారపడుతున్నాడంట. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ విచారిస్తున్నాడంట. దేవుడు తన పిల్లలు దేవుని సన్నిధానానికి కనపడకపోతే దేవుడు ఏం చేస్తున్నాడు? విచారిస్తున్నాడంట.
తన పిల్లలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటుంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడు, విచారిస్తున్నాడంట. ఈ రోజున ఇక్కడ బెన్యామి ఇక్కడ ఏమంటున్నాడంటే, సౌలు యొక్క తండ్రి అంటే విచారిస్తున్నాడంట, నా కుమారుడు రాలేదని. నా గాడిదలు, మాకు ఉన్న గాడిదలు దొరికినవి, తప్పిపోయినవి దొరికినవి, కానీ నా కుమారుడు ఎక్కడున్నాడని విచారిస్తున్నాడు. ఈ రోజున దేవుడు కూడా అంతే విచారిస్తున్నాడు. నా కుమారుడు ఎక్కడా? 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 99ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడా? లేదు కదా. ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆ గొర్రె నరకానికి వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదు. ఆ గొర్రె ఎవరో కాదు, నువ్వే. చాలామంది ఈ రోజులు ఏమంటారంటే, నిన్ను గొర్రె అంటున్నారు కదా. ఎందుకు అంటున్నారో తెలుసా? గొర్రె లాంటి సాత్విక స్వభావం ఎవరికి ఉండదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నేను మేకలను గొర్రెలను, ప్రకటన గ్రంథంలో క్లియర్ కట్గా చెప్పిన మాట ఏంటంటే, నేను మేకలను గొర్రెలను వేరు చేయబోతున్నాను. నా గొర్రెలు నా స్వరం విను. అందుకే నేను గొర్రె అంటుంటే నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గొర్రె పిల్లకున్న మనస్తత్వం ఏంటంటే సాత్వికం. అందుకే ఇప్పుడు ఏమంటున్నానంటే, తప్పిపోయిన నా గొర్రె కోసము వెతికాడు. యేసు ప్రభు వారు కూడా అదే చేశాడు. తన పిల్లలు ఎవ్వరూ నశించిపోకూడదు, ఎవ్వరూ నరకంలో పడకూడదు. నా రూపంలో చెక్కుకొని తల్లి గర్భాన వేసిన నా పిల్లలు నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు. కాబట్టి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఆయన? ప్రాణం ఇవ్వటానికి ఎందుకు వచ్చాడు తెలుసా? నా శిక్షను ఆయన భరించడానికి. నీవు ఆ శిక్షను తట్టుకోలేవు కాబట్టి. అందుకే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అందుకే ఏమంటున్నాడు తెలుసా? ఆ యొక్క సిలువ శ్రమల్లో కూడా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? విచారిస్తున్నాడు. ఎలా విచారిస్తున్నాడు? నా ఆత్మ దాహము కొరకు, దాహం వేస్తుంది అంటున్నాడు. నాకు దాహం వేస్తుందని ఎందుకు అన్నాడు? జీవ జలాలు ఇచ్చే దేవుడే దాహం వేస్తుందని ఎందుకు అన్నాడో తెలుసా? కేవలం ఏంటంటే నశించిపోతున్న తన పిల్లలు చూసి దాహం వేస్తుందంట దేవుడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఏం చేస్తున్నాడు? సౌలు తన తండ్రి విచారిస్తున్నాడని ఆలోచిస్తూ ఉంటే, ఇక్కడ తండ్రి ఏం చేస్తున్నాడు? కుమారుడు తన దగ్గర లేదని విచారిస్తున్నాడని అక్కడున్న 2 మనుషుల ద్వారా తెలియపరుస్తున్నాడు. ఈరోజు చాలామంది సేవకులే కానీ, విశ్వాసులే కానీ ఎంతోమంది నీ దగ్గరికి వస్తున్నారా? నీకు దేవుని మాటలు చెప్తా ఉంటే నువ్వు తప్పుకుంటున్నావేమో. తప్పుకోవద్దు. ఎందుకంటే నీ తండ్రి విచారిస్తున్నాడు కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళ చేస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, నా గురించి ప్రకటన చేయండి, ఒక్క ఆత్మ నశించిపోకూడదు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. చాలామంది ఇప్పుడు ప్రచారం చేస్తుంటే ఆపడానికి ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు. ఎందుకంటే దేవుని సువార్త విస్తరించడం సాతానికి ఇష్టం లేదు కాబట్టి మనుషులను వేరు చేసేస్తున్నాడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని విచారిస్తున్నాడు దేవుడు. నువ్వు పాపం చేస్తూ ఉంటుంటే తండ్రి తట్టుకోలేకపోతున్నాడు. నా పిల్లలు పాపం చేసి నరకానికి వెళ్ళటం తనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నా కుమారుడా, నేను విచారిస్తున్నానయ్యా, నేను బాధపడుతున్నానయ్యా, నా బాధను నువ్వు తీర్చాలయ్యా. నువ్వే మారితే అంతకన్నా భాగ్యం ఏదీ లేదు. దేవుడు ఈ రోజున దేవుడి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, తండ్రి విచారిస్తున్నాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి కాదు దేవుడు ఈ లోకంలో నిన్ను పుట్టించింది. దేవుడు అంటారు, చాలామంది ఏమంటారంటే దేవుడు మనకే విశాలత కలగజేశాడు. అదే వాక్యము ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడి? విశాలత నీకు నరకానికి తీసుకువెళ్తుంది, ఇరుకు మార్గమే నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. ఇరుకు ఇబ్బందులు ఉంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. విశాలత వెతుక్కుంటున్నావా? నువ్వు నరకానికి వెళ్తున్నావు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? విచారిస్తున్నాడంట. నా పిల్లలు నా దగ్గర రావట్లేదని ఆయన విచారిస్తున్నాడు. నాతో మాట్లాడతలేదని దేవుడు విచారిస్తున్నాడు. ప్రతిరోజు అందరితో మాట్లాడుతున్నావు కానీ దేవుడితో మాట్లాడతలేదని ఆయన ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. నా కుమార్తె నాతో మాట్లాడతలేదు. ప్రతిరోజు అందరినీ పలకరిస్తావు
ప్రతిరోజు అందరు యోగక్షేమాలు కనుక్కుంటావు, అన్నీ చేస్తూ ఉంటావు. కానీ ఈరోజు దేవుని వాక్యము ద్వారా ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడంట తన పిల్లల కోసం విచారిస్తున్నాడంట. ఎంతగా ఏడుస్తున్నాడో, ఎంతగా ఆవేదన పడుతున్నాడు. అయ్యో, నా పిల్లలు రావాలి నా దగ్గరికి, నా పిల్లలతో నేను ఉండాలి, నా పిల్లలకు నేను వాళ్ళకి బలాన్ని ఇవ్వాలి, వాళ్ళు సాతాను చేతిలో చిక్కకూడదు, నా మాటలు వాళ్ళని బలపరచాలి అని ఆయన ఆలోచిస్తూ ఉంటే ఈ రోజున మనుషులు ఏం చేస్తున్నారంటే ఇదే కారణం. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు బాధపడుతున్నాడు. దేవుని వాక్యం వింటున్న నిన్ను నన్ను ఏమని అంటున్నాడంటే ఆయన విచారిస్తున్నాడు. తన పిల్లలు తన దగ్గర లేదని ఇక్కడ ఒక తండ్రి, ఒక సాధారణ తండ్రి ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడని ఇద్దరు మనుషులు చెప్పారు. ఎన్నోసార్లు నీకు దేవుని మాటలు చెప్తా ఉంటే నువ్వు దూరం అయిపోతున్నావేమో. ఇద్దరు మనుషులు ఇక్కడ నీకు చెప్తారని అక్కడ సేవకుడు చెప్తున్నాడు. సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో ఇద్దరు నీతో చెప్తారు. నీ తండ్రి అక్కడ బాధపడుతున్నాడు. ఈరోజున ఎన్నోసార్లు నీ దగ్గరికి ఎంతోమంది వచ్చి ఉంటారు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇన్స్టాగ్రామ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించి ఎన్నోసార్లు నీ దగ్గరికి వచ్చారు. నీవు త్రోవ తప్పిపోతూ ఉంటే దేవుడు వాళ్ళ ద్వారా నీకు దేవుని మాటలు చెప్పి సరిచేయాలని వస్తే నువ్వేం చేస్తున్నావు అంటే తలిపేసేస్తున్నావు. లోకంతో సావాసం చేస్తున్నావు కానీ ఆత్మీయులతో సావాసం చేయట్లేదు. నువ్వు ఆత్మీయులు నిన్ను బలపరుస్తారు, లోకంతో సావాసం నిన్ను ముంచి వేస్తుంది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, లోకంతో సావాసం కాదు నీకు కావాల్సింది, దేవుని పిల్లలతో సావాసం చేయి. ఆ ఇద్దరు మనుషుల వలె వస్తారు నీ దగ్గరకు. నీ దగ్గరకు వచ్చి దేవుని విషయాలు చెప్తా ఉంటే నువ్వు త్రోవ తప్పిపోవద్దు. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు? విచారిస్తున్నాడు, బాధపడుతున్నాడు. తండ్రి తన కుమారులు తన దగ్గర లేదని. మన తల్లిదండ్రుల్ని మనం మనతో మాట్లాడకపోతే ఎంత బాధపడతాం. ఒక వారం రోజులు నువ్వు మాట్లాడలేదు, తల్లిదండ్రులు నీతో మాట్లాడలేదు, ఎంత బాధపడతావు నువ్వు? నా తల్లి నాతో మాట్లాడతలేదని, నా తండ్రి నాతో మాట్లాడతలేదు అంటే మనుషులకి అంత ఇది ఉంటే ప్రాణం ఇచ్చాడయ్యా నీకోసం, ప్రాణం ఇచ్చేసాడు. పైన వీళ్ళు ప్రాణం ఇవ్వరు కానీ ఆయన నీకు ప్రాణం ఇచ్చేసిన దేవుణ్ణి ఎందుకు మర్చిపోతున్నావు? ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నన్ను మరవద్దు, నేను నీకు తోడుండాలి, నీ బ్రతుకు నేను మారుస్తాను, ఈ లోకముతో సావాసం నీకు వద్దని దేవుడు చెప్తున్నా సరే ఎంతకాలం ఈ లోకంలో పడిపోతూ ఉంటావు, ఎంతకాలం ఈ లోకంలో పడతా ఉంటావు. గడియలు సమీపిస్తున్నాయి, ఎక్కడ చూసినా చంపేసుకుంటున్నారు. భర్త భార్య అక్రమ సంబంధాలు పెట్టుకొని ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు, కేవలం లోకంలో పడిపోవటం వల్ల. ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడ ఏది చూసినా సరే ఇదే జరుగుతున్నాయి. వాళ్ళ ఆడియో కాల్స్ వింటూ ఉంటుంటే ఎంత భయానకమైన పరిస్థితిలో ఉన్నారో ఎప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకోలేదా? ఎంతకాలం ఈ పాపంతో స్నేహం? నీకు పాపులతో స్నేహం కాదు, పరిశుద్ధులతో సావాసం ఉండాలా. పరిశుద్ధ దేవుని వైపు నువ్వు తిరిగితే నీ హృదయం పరిశుద్ధపరచబడుతుంది. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దేవుణ్ణి ఏడ్పించేస్తున్నావు. ఆయన విచారిస్తున్నాడు. మహాకాశ పట్టజాలన మహిమాన్వితుడు నీ కోసం కన్నీరు కారుస్తున్నాడు. ఎంతకాలం ఇలా ఉంటావు నువ్వు? ఉదయాన్నే లేచి దేవుడితో గడుపు, రాత్రి లేచి దేవుని వాక్యాన్ని చదువు, నీ పాపాలు ఒప్పుకో. నేనే పరిశుద్ధి, ఎవ్వరు పరిశుద్ధులు కాదు. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి నిద్రించే వరకు కన్నులతోనూ, శరీరంతోనూ, మనస్సుతోనూ, తలంపులతోనూ, ఆలోచనలతో ఎంతో మందిని మోసం చేస్తూ, ఎంతో మంది అవమానం చేస్తూ నువ్వు ఎక్కడైనా పాపంలో పడిపోతున్నావు. కానీ నువ్వేమంటావంటే నేను పరిశుద్ధునయ్యా. ఎలా నువ్వు పరిశుద్ధుడు? అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రతిరోజు నువ్వు శరీరాన్ని స్నానం చేసి శుభ్రపరచుకున్నావు, ఆత్మను కూడా అలాగే చేసుకోవాలి. ప్రతిరోజు వాక్యం అనే ఉదక స్నానం చేయి, పశ్చాత్తాపడు, కన్నీరు కార్చు.
ఏ సమయంలో దేవుడు ఏ మచ్చ డాగు నీలో ఉండకూడదంటే దేవుని పాదాలు పట్టుకొని ఆయన వేడుకో, పశ్చాత్తాపడు, ప్రతిరోజు చెయ్యి. అప్పుడు నీ హృదయము ఏమవుతుంది? కఠినమైన హృదయము మాంసపు హృదయంగా మారుతుంది. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, దేవుని విచారించేవాడిగా చేయొద్దు ప్రియ దేవుని బిడ్డ. ఆయన నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తల్లి గర్భాన వేస్తూ ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన మనసును త్రుంచేయొద్దు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నీవు ఖచ్చితంగా మారతావని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.